ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడు మనకు ఒక మాట తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పెను. ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనకున్న స్తోమత, మనకున్న డబ్బును బట్టి ఎదుటి వాళ్ళని గౌరవించకుండా విచ్చలవిడిగా మాట్లాడినప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయని ఈ రోజున దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనకున్న స్తోమత, మనకున్న సంపదను బట్టి మనం ఏది పడితే అది మాట్లాడకుండా ఓర్పు సహనాలతో తగ్గించుకుని జీవితాన్ని జీవించాలని, ఎదుటి వాళ్ళని గౌరవించాలని దేవుడి రోజున మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఇలా తగ్గించుకుని, ఎప్పుడైతే ఇలా ఓర్పు సహనంతో మనం కలిగి ఉంటామో ఆ రోజున దేవుడు ఇంకా మనల్ని హెచ్చించి ఇంకా రాబోయే రోజుల్లో మనల్ని బలంగా వాడుకోగలుగుతాడని ఈ రోజున దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే మరి దేవుని కృపను బట్టి హెచ్చించబడి దేవుని కృపను బట్టి ఆశీర్వాదం పొందుకున్న వారికి దేవుడు ఈ రోజున ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నీకు ఎలాంటి స్తోమత ఉన్నా, నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఓర్పు సహనంతో ఉండు. రేపు ఈ భూలోకంలో ఈ డబ్బు సంపద ఏది కూడా నీకు స్థిరం కాదు, కానీ రేపు మరణించిన తర్వాత నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ని బట్టే నీకు తీర్పు ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.